తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. రండి ఇవాళ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో రేపటి కోసం జరిగిన ప్రైజ్ యాక్షన్ బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకంటే ముందు మీరు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇదండి నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాం మనం ఇక్కడ. అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఒక 2 days బ్యాక్ నుంచి ఒక జోన్ గీసుకొని మనం కూర్చోన్నాం కదా. సో 2 days బ్యాక్ నుంచి మనం ఈ జోన్ నుంచి బయటికి రావాలి. అండ్ నిన్నటి ప్రైస్ యాక్షన్ మనకు ఈ జోన్లోనే క్లోజ్ అవ్వడం వల్ల ఇది ఐదర్ పైకి కానీ కిందకి కానీ క్లోజ్ అయితేనే మనం ఒక డెసిషన్కి రావాలని మనం గత వీడియోస్లో గత 2 రోజులుగా మాట్లాడుతున్నాం. అయితే ఇవాళ మనకు అనుకున్నట్టే క్లోజ్ అయితే పైనే జరిగింది. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం చాట్ డిజపియర్ అయింది. ఓకే, సారీ, మళ్ళీ వచ్చింది. చూడండి, ఇక్కడ మనకు అనుకున్నట్టే క్లోజ్ అయితే మనకు నిఫ్టీలో ఈ జోన్ బయటే రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్లోజ్ ఏదైతే మనకు ఇక్కడ పైన క్లోజ్ ఇచ్చిందో అది మనకు పాజిటివ్ క్లోజ్ అయితే కాదు. అంత బులిష్ క్యాండిల్స్ అయితే, యావరేజ్ బులిష్ క్యాండిల్స్ అయితే ఎలా ఉండాలి, వీటిల్లో ఏదన్నా ఒక క్యాండిల్ చూడండి. ఇవన్నీ యావరేజ్ బులిష్ క్యాండిల్స్ అనమాట. మార్కెట్లో హెల్దీ ఎన్విరాన్మెంట్ని ఈ క్యాండిల్స్ అన్ని ఇండికేట్ చేస్తున్నాయి. కానీ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మనకి ఈ క్యాండిల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ ఒకే దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ డోజీకి ఇది దగ్గరగా ఉంది. సో డోజీనే అనుకోవచ్చు. దీన్ని మనం డ్రాగన్ ఫ్లైట్ డోజీ అని కూడా అంటారు. సో ఇది ఒక అప్సైడ్ మొమెంటం తర్వాత ఇలాంటి డోజీ కానీ లేదా దీన్ని ఒక్కసారి డీటెయిల్గా గమనించినట్లయితే చూడండి, అప్ సైడ్ మనకు విక్ ఉంది అండ్ బాటమ్ సైడ్ ఎక్కువ విక్ ఉంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీ ఇవాళ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ రావడానికి, పైకి వెళ్ళడానికి ఇంతే ప్రయత్నిస్తే మనకు కిందకి రావడానికి అది ఓపెనింగ్ నుంచి ఇంత ప్రయత్నం అయితే చేసింది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ రిజెక్ట్ అయితే అయ్యింది. ఈ లెవెల్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళడం జరిగింది. కానీ ఓవరాల్గా ఓపెనింగ్ టు క్లోజ్ తీసుకుంటే ఒక మంచి సైడ్ వేస్ లోనే మార్కెట్ మూవ్ అవడం మనం గమనించవచ్చు. సో ఇది మనం పాజిటివ్ క్లోజ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి కిందకి రావడానికి ఎంత ఎఫర్ట్ పెడుతుందో నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్, బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితే రాలేదు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు దీని తర్వాత ఇంకొక క్యాండిల్ గనక ఓకే మనకు ఆల్మోస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా క్లోజ్ అయింది అనుకుందాం. ఓకే, ఇలా క్లోజ్ అయితే ఇప్పుడు ఇది ఏ క్యాండిల్ అవుతుంది? సో ఇది ఆల్మోస్ట్ మనకు ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ని కలిపితే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవుతుంది. అదొక రివర్సల్ సైన్గా మనకు వచ్చే అవకాశం కనబడుతుంది ఒకవేళ అలా కనుక ఫామ్ అయితే. సో ఇది హెల్దీగా ఉన్నట్లయితే మనకు గ్రీన్ క్యాండిల్ మనం చూసుండవచ్చు. కానీ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ బదులు మనకి క్యాండిల్ రావడం వల్ల ఈవెన్ దో మనకు క్లోజ్ పైన అయినా కూడా ఇంకా కొంచెం సబ్జెక్టివ్గా ఉండడమే మంచిది ఈ లెవెల్ దాటినంత వరకు. సో మళ్ళీ మనకు ఈ లెవెల్ దాటి క్లోజ్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ డోజీ కాబట్టి ఈ లెవెల్ దాటి మనకు క్లోజ్ అయ్యేంత వరకు మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ చూడకుండా ఉంటేనే మంచిది. ఈ లోపల ఏం జరిగినా కూడా దీన్ని మనం సైడ్ వేస్ ఆర్ విప్స్ మూమెంటం కానీ మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్లో. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ 2-3 days నుంచి ఈవెన్ దో రెడ్ క్యాండిల్స్ మనకు లాస్ట్ 2 days వచ్చినా కూడా హయ్యర్ లో, హయ్యర్ ఓపెనింగ్ అండ్ హయ్యర్ క్లోజెస్ అయితే ఉన్నాయి. సో 4 పారామీటర్స్ ఆఫ్ క్యాండిల్ మనకు అన్ని హై సైడే ఉన్నాయి. కానీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద క్యాండిల్ ఏంటంటే క్యాండిల్ యొక్క రియల్ బాడీనే. సో ఇక్కడ క్యాండిల్ యొక్క రియల్ బాడీ అంత కాన్ఫిడెంట్గా లేదు కాబట్టి మనం ఈ హై దాటి క్లోజ్ అయ్యేంత వరకు మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎస్పెషల్లీ డైలీ టైం ఫ్రేమ్లో. సో ఒక్కసారి మనం దీంట్లోనే 15 minutes చార్ట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మీకు కనబడుతుంది ఎంత సైడ్ వేస్ యాక్షన్. అబ్సల్యూట్లీ ఒక బాక్స్ రేంజ్లో మనకు ఇవాళ చూడండి ట్రేడింగ్ అన్నది. ఇది విక్స్ని కన్సిడర్ చేసుకుంటే, లేదు విక్స్ని కన్సిడర్ చేయకుండా అంటే అబ్సల్యూట్లీ ఈ బాక్స్లోనే మనకు ట్రేడింగ్ అయితే ఇవాళ జరిగింది ప్రైస్ యాక్షన్. సో ఇలాంటి ప్రైస్ యాక్షన్, ఇలాంటి ఒక రోజు ఇంత పర్ఫెక్ట్ సైడ్ యాక్షన్ వచ్చిన తర్వాత మనకు ఒక ట్రెండింగ్ మూవ్ అన్నది చూడడానికి మార్కెట్లో ఒక స్కోప్ అయితే ఉంటుంది. సో సైడ్ వేస్ మూమెంటం తర్వాత ఏదో ఒక డైరెక్షన్లో మనకు మంచి ట్రెండింగ్ డే అయితే రావడానికి ఆస్కారం ఉంది. సో అది మనం రేపు మార్కెట్లో చూద్దాం. అయితే మనం ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ చేద్దాం.
అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి వచ్చే ముందు మీలో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం ఈ ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అయింది చూడండి. ఇక్కడ మనకు ఒక ఛానల్లో మూవ్ అవుతుంది కదా బ్యాంక్ నిఫ్టీ, రెండు గ్రీన్ ట్రెండ్ లైన్స్ మధ్య. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మనకు రీటెస్ట్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కన్ఫ్యూజన్లో ఉందన్నమాట మార్కెట్. సో మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నట్లే ఇక్కడ కూడా ఈ లెవెల్ని దాటి పైన క్లోజ్ అయితేనే మనం బుల్లిష్ సైడ్ చూడాలి. అప్పటి వరకు మనం బుల్లిష్ సైడ్ ఉండకుండా ఉంటేనే మంచిది. చూడండి ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో అట్లీస్ట్ ఈ మాత్రం అన్న రియల్ బాడీ కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు దీన్ని దాటి క్లోజ్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు క్లియర్గా ఏం తెలుస్తుంది, ఇది ఒక రిజెక్షన్ ఏరియాగా, ఈ లెవెల్ ఒక రిజెక్షన్ లాగా పనిచేస్తున్నట్లు మనకు ఈ రోజు జరిగిన ప్రైజ్ యాక్షన్లో ఈ విక్ను చూస్తే మనకు ఈ విక్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం దీన్ని దాటిన తర్వాతే పాజిటివ్ సైడ్ వెళ్ళాలి. అప్పటి వరకు సైడ్ వేస్లోనే మార్కెట్ ఉన్నట్లు మనం ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఒక్కసారి 15 minutes చార్ట్ చూసినట్లయితే చూడండి, కంపారిటివ్లీ ఈ మూమెంటం దానికి ముందు మూమెంటం అంతా ఎలా ఉంది, ఓకే, దానికి ముందు మూమెంటం అంతా చూడండి ఎలా ఉంది, ఓకే, అండ్ ఈ రోజు జరిగిన మూమెంటం ఎలా ఉంది చూడండి, అబ్సల్యూట్లీ సైడ్ వేస్ వెళ్ళిందనమాట. సో ఒక మంచి ట్రెండింగ్ డే కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు కానీ ఎల్లుండి కానీ రాబోయే 2 రోజుల్లో. ఎందుకంటే ఇంత సైడ్ వేస్ యాక్షన్ వెళ్ళిన తర్వాత ఏదో ఒక సైడ్ బ్లో అవుట్ అయితే అవ్వాలి మార్కెట్. సో దానికోసం వెయిట్ చేద్దాం. అండ్ ఇవాళకి ఇంతే. అండ్ ఎందుకంటే మార్కెట్లో పెద్ద గమనాస్పదంగా మనకేమి మూమెంటం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇంకా కనబడలేదు కాబట్టి. సో ఇది 5 minutes చార్ట్. సో 5 minutes చార్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు అబ్సల్యూట్లీ సైడ్ వేస్ యాక్షన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో దీని గురించి మనం రేపు బ్రేక్అవుట్ ఏ సైడ్ అవుతుందో, రేపు ట్రెండింగ్ ఏ సైడ్ అవుతుందో, రేపు అవుతుందా లేక ఎల్లుండి అవుతుందా, సో రాబోయే 2 రోజులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మార్కెట్. రెడీగా ఉండండి. అండ్ ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే ట్రెండ్ లైన్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. అండ్ ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలో దాని గురించి ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో మనం చాలా అతి త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ తిరిగి వచ్చే వీడియోలో కలుద్దామంటే అంతవరకు సెలవు, నమస్కారం. అండ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ధన్యవాదాలు.